హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెల్ క్లాస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే మరి స్కూల్ ఉంది కదా, ఇంకా మాకు 10th అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇంకా బిజీలో ఉండి అసలు వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు. కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, సో నేను ట్రై చేస్తాను ఎక్కువ వీడియోస్ పెట్టడానికి. అండ్ నేను షార్ట్స్ అవి పోస్ట్ చేస్తున్నాను. మీరు అందరూ ఫాలో అవుతున్నారా లేదా? ఇంకా ఇక్కడైతే హాలిడేస్ ఇచ్చారు కదా మనకి, అండ్ మీరు ఎగ్జామ్స్ ఎలా రాశారు అది కూడా చెప్పండి. అండ్ మనకి ఇక్కడ సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు. సో మా అమ్మమ్మ వాళ్ళతో పాటు ఇంకా వీడు కూడా వచ్చేసాడు. సో ఇంకా రచ్చ మామూలుగా ఉండదు. వీడు వచ్చేసి మా మామయ్య వాళ్ళ కొడుకు అనమాట. చాలా రోజులు అయింది కదా, అంటే మీరు మర్చిపోతారు అనేసి చెప్పాను. సో వాడు వచ్చాడు. సో నా పౌచ్ వచ్చేసిందని నేను చాలా ఆనందపడిపోతున్నాను అక్కడ. అండ్ అది వచ్చేసి ఎస్థెటిక్ పౌచ్ అనమాట. సో అది నాకు చాలా ఇష్టము. సో మీరందరూ ఈ సమ్మర్ హాలిడేస్ ఎలా జరుపుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అవన్నీ కూడా నాకు చెప్పండి. సో నేనైతే ఈ సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఓన్లీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, మా అత్త వాళ్ళ ఇంటికి, మా ఇంట్లో ఉంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇయర్ వెళ్తాము. నెక్స్ట్ ఇయర్ 10th అయిపోయిన తర్వాత 2 months ఇస్తారు కదా, అప్పుడు ఎక్కడికన్నా మంచి ట్రిప్ ప్లాన్ చేస్తాము. అండ్ ఇంకా అమ్మమ్మ వాళ్ళు వచ్చేసారు కదా, ఇంకా మా ఇంట్లో రచ్చేనమాట, ఇంకా మామూలుగా ఉండదు. అండ్ వాళ్ళైతే డిన్నర్ చేసేస్తున్నారు. యూనిఫామ్ నా యూనిఫామ్ వచ్చేసిందని నేను చాలా ఆనందపడిపోతున్నాను. కానీ స్కూల్కి వెళ్ళాక మామూలుగా ఉండదు అన్నమాట. అండ్ ఈ మధ్యన వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కదా, తుఫాన్ అంటున్నారు, సంథింగ్ ఏదో అంటున్నారు. మీకు ఎలాగా వర్షాలు ఉన్నాయో చెప్పండి. మాకైతే పడుతున్నాయి, పర్లేదు, అప్పుడప్పుడు బాగానే పడుతుంది. కొంచెం వెదర్ కూడా చాలా కూల్గా ఉంటుంది, లేదంటే ఎండలతో అయిపోవాల్సి వస్తుంది. చాలా ఎండలు ఎక్కువ ఉంటున్నాయి. అండ్ మీ ప్లేసెస్లో ఎండలు ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో ఎండలు అలాగే ఉన్నాయి. చాలా వేడిగా ఉంది. అసలు హాల్లో ఫ్యాన్ 5లో పెట్టుకున్నా ఉండలేకపోతున్నాము. అండ్ ఇంకా బయట అయితే వర్షం పడుతుంది. సో మేము ఇంచక్క ఆడేసుకుంటున్నాము. అండ్ మా అమ్మమ్మ వాళ్ళు కూడా బయట కూర్చున్నారనమాట, చూస్తున్నారు వర్షాన్ని, మమ్మల్ని రెండు చూస్తున్నారు. సో ఇంకా మేము అలాగా ఆడుకుంటున్నాము. ఇంకా వాడు వచ్చాడంటే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది నాకు కూడా. మేము ఆడుకుంటాము, గొడవలు ఆడుకుంటాము, వాటితోనే సరిపోతుంది మాకు ఇంక ఈ హాలిడేస్. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇంక వర్షం పడిపోతుంది, అందుకని తను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. దాని తర్వాత అక్షర అయితే వచ్చిందనమాట, అంటే మా ఇంటి పక్కన ఒక చిన్న పాప. సో వీడు అక్షర మాత్రం చాలా బాగా ఆడుకుంటారు. నన్ను వదిలేసన్నా వీళ్ళిద్దరు బాగా ఆడేసుకుంటారు. సో నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అప్పుడు వీడు నార్మల్ వస్తూ ఉంటాడు. అప్పుడు అయితే వీళ్ళిద్దరూ చాలా బాగా ఆడుకుంటారు. నేను స్కూల్లో ఉంటాను. అండ్ ఇదిగోండి చూసారా, వీళ్ళిద్దరు ఇక్కడ ఏవేవో గేమ్స్ ఆడుకుంటారు. అసలు ఏం గేమ్స్ ఆడుకుంటారో కూడా తెలీదు. ఒకసారి సైకిల్ అంటారు, ఒకసారి అవంటారు, ఇవంటారు. నాకు సంబంధం లేదనమాట ఆటలతోటి. నేను ఏ ఫోన్ చూసుకోవడము, లేకపోతే లోపల ఉండడము, లేకపోతే మా ఫ్రెండ్తో నేను ఆడుకోవడము జరుగుతుంది అక్కడ. వాళ్ళిద్దరు ఆడుకుంటారు. సో ఇంకా వీడే అన్ని గేమ్స్ దానికి చెప్తూ ఉంటాడు. సో అది సేమ్ వాడు చెప్పినట్టే ఫాలో అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. అండ్ మా డాడీ కూడా ఎక్కడికో వెళ్తున్నారు, స్టేషన్కి వెళ్తున్నారు. సో నేనైతే మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. అప్పుడైతే అక్షర మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ ఆడుకుంటున్నారు వీళ్ళు.
ఇవి అయితే మేము అప్పుడప్పుడు రోజు విడిచి రోజు అలా ఉంటుంది చూడండి, అన్ని క్లిప్స్ తీసి ఒక వ్లాగ్లో పెడుతున్నాను. సో మీకు బోర్ కొట్టదు ఒక్కటే మొత్తం చూస్తూ. అండ్ అయితే ఇక్కడ వీళ్ళు సిరింజ్తో ఆడుకుంటున్నారు అనమాట, వాటర్ ఇచ్చుకునే సిరింజ్తో ఆడుకుంటున్నారు. నేనేమో అక్కడ పక్కనే కూర్చుని రే తడపకండ్రా అనుకుంటే ఏదేదో చెప్తున్నాను. సో ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. మా ఫ్రెండ్ అయితే వచ్చింది. సో ఇంకా మేము అలా ఆడుకుంటున్నాము. పడతారు ఇద్దరు, పడిపోతారు జీవన. అయిపోయింది. సో ఇక్కడైతే వీళ్ళిద్దరూ రచ్చ చేస్తున్నారు. నేనేమో వాళ్ళు ఎక్కడ పడిపోతారా అని నాకు భయం వేస్తుంది, ఎందుకంటే కింద అది సరిగ్గా లేదు. కింద చైర్స్, బెడ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. వీళ్ళిద్దరు ఆడుతూ ఎక్కడ పడిపోతారా అని నాకు భయం వేసింది. అండ్ ఇంకా జీవన అయితే వచ్చింది కదా, మా ఫ్రెండ్ వచ్చిన విశేషానికి మేము బయటకు అయితే వెళ్ళాము. సో పుష్కర్ ఘాట్కి వెళ్ళాము. పుష్కర్ ఘాట్కి వెళ్ళి హారత్ అది చూసి నార్మల్ నేచర్ని ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చేసామన్నమాట. అండ్ మీ ఫ్రెండ్స్ని మీరు మిస్ అవుతున్నారా లేదా, స్కూల్ ఫ్రెండ్స్ని కానీ మీరు మీ ఇంటి దగ్గర ఉంటారు చూడండి ఆ ఫ్రెండ్స్ని కానీ, ఎందుకంటే మీరు ఒకవేళ బయటికి వెళ్తే మీ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ మీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళని మిస్ అవుతున్నారా? సో అలా ఎవరినైనా మీ ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నారా? ఎందుకంటే నేను చాలా 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 మిస్ అవుతున్నాను మా ఫ్రెండ్స్ని, ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మనకి చాలా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళతో ఎంచక మాట్లాడుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ ఉండొచ్చు. మనం ఒక్కళ్ళమే ఉంటే నాకైతే అస్సలు నచ్చదు. ఇంకా ఆ రోజు పుష్కర్ ఘాట్ అయితే చాలామంది వచ్చారు ఆ రోజు పుష్కర్ ఘాట్కి. ఆ రోజు ఏదో స్పెషల్ ఉంది కానీ నేను మర్చిపోయాను. కానీ చాలామంది వచ్చారు, స్నానాలు చేశారు అండ్ హారతిని చూశారు, ఎంజాయ్ చేశారు. మేము మాత్రం ఇక్కడ ఫొటోస్ దిక్కుంటూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసాము. అండ్ కొన్ని సెల్ఫీస్ కూడా దిగాము. వీడు మిస్ అయిపోతున్నాడని వీడిని ఎత్తుకొని కూడా కొన్ని సెల్ఫీస్ దిగాము. అండ్ ఇంకా అలాగా పుష్కర్ ఘాట్ మొత్తం చూసుకుంటూ కొంచెంసేపు మేము అలా బయటకు కూడా వెళ్ళాము. ఇంకా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయని అనుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళాము. కానీ మన రాజమండ్రిలో ఎక్కువ ఫుడ్ స్టాల్స్ పెరిగిపోతున్నాయి. ఓన్లీ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ప్లేసెస్ ఏం చూడడానికి లేవు. నాకు అదే బాధ వేస్తుంది. ప్లేసెస్ ఏమన్నా చూడ్డానికి ఉంటే బాగుంటుంది అనేసి. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఓన్లీ పుష్కర్ ఘాట్, హ్యాపీ స్ట్రీట్ ఇవే ఉంటున్నాయి చూడడానికి. మీకు ఏమైనా ప్లేసెస్ తెలిస్తే ప్లీజ్ నాకు సజెస్ట్ చేయండి. అండ్ మేము హ్యాపీ స్ట్రీట్కి అయితే వెళ్ళాము. దాని తర్వాత అండ్ ఇక్కడ క్యూట్ పప్పి అయితే ఉంది. ఇదే సేమ్ పప్పి మన హీరో రామ్ చరణ్ గారి దగ్గర ఉంటుంది. సో ఈ పప్పి చాలా చాలా క్యూట్ ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. నాకు యూజువల్లీ డాగ్స్ అంటే చాలా ఇష్టము. అండ్ అది వచ్చేసి దాని కాస్ట్ అడిగితే 25,000 చెప్పారు. సో అండ్ ఇదైతే అందరితో చాలా మింగిల్ అయిపోయింది. లిప్ కిసెస్ కూడా ఇచ్చిందనమాట అది. సో చాలా క్యూట్గా ఉంది, ఎవరినైనా టచ్ చేయనిస్తుంది అది. అండ్ ఇక్కడైతే ఇంకొకరు ఎవరో క్యాట్ తీసుకొచ్చారు, దాని దగ్గరికి అయితే నేను వెళ్ళలేదు. కానీ క్యాట్స్ కూడా బాగుంటాయి, కానీ ఎందుకో వెళ్ళలేదు, నాకు భయం వేసింది. సో డాగ్స్ అంటే నాకు అస్సలు భయం లేదు అండ్ అవి నాకు చాలా ఇష్టము. అండ్ ఇక్కడైతే హ్యాపీ స్ట్రీట్లో కూడా చాలా 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 మంది జనాలు ఉన్నారు. అండ్ అక్కడ ఏదో ప్రోగ్రామ్ కూడా అవుతుంది. సో ఇంకా మేము కొంచెంసేపు కూర్చొని అయితే ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇదన్నమాట ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బెల్ ఐకాన్. బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.